హాయ్, వెల్కమ్ టు 3D మ్యాక్స్ విత్ ఆదిత్య పోసిటీ. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే లైటింగ్ అనేది దాని గురించి తెలుసుకుందాం. అండ్ బేసిక్ లైటింగ్ గురించి తెలుసుకుందాం. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం అన్ని వీడియోస్ అన్నీ కూడా బేసిక్స్ గురించి తెలుస్తుంది. మీకు ఇంకా అడ్వాన్స్ కావాలంటే మీకు ఫర్దర్గా వచ్చే ప్లేలిస్ట్ని చూడండి. అండ్ మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని మీకు ప్రజెంట్ చేస్తున్నవారు అండ్ ఏపీ స్టూడియోస్ స్మూత్ రైల్లీ అండ్ ఒక మ్యాప్ని కూడా మెటీరియల్ని కూడా అసైన్ చేస్తున్నాను. చాలా స్మూత్గా రియలిస్టిక్గా అండ్ అసైన్ రైట్ అండ్ ఒక ప్లేన్. సో ఎందుకంటే మీకు షేడ్స్ గట్రా అబ్జర్వ్ చేయడానికి ఒక ప్లేన్ అనేది నేను పెడతాను. అండ్ మీరు కావాలంటే దానికి మెటీరియల్ అప్లై చేయొచ్చు. నేను సింపుల్గా డిఫ్యూజ్ కలర్. సో బేసిక్ ఇదనమాట. సో ఇప్పుడు లైట్ అనే అకౌంట్ ఏంటంటే మీకు ఆల్రెడీ ఇందులో కొన్ని డిఫాల్ట్ లైట్ ఉండండి, అందుకే మీకు షేడింగ్ అట్లా వస్తుంది. ఓకే, మీకు బేసిక్గా క్రియేట్ అని లైట్ అనే థర్డ్ ఆప్షన్ ఉంటుంది. అందులో ఫోటోమెట్రిక్. ఓకే, టార్గెట్ లైట్ అంటే ఏంటంటే టార్గెట్ లైట్ అంటే ఏంటంటే ఒక టార్గెట్ ఉంటుంది అండ్ దానికి లైట్ని పెట్టుకోవచ్చు అనమాట. ఇది టార్గెట్, సారీ ఇది లైట్, ఇది టార్గెట్ అనమాట. లైట్ దగ్గరగా పెట్టేసుకుంటే మీకు అండ్ బేసిక్ ఐడియాలోని 3D మ్యాక్స్ బేసిక్ లైటింగ్లోని మీకు బాగా యూజ్ అయ్యేది ఒకటే లైట్స్లోని ఏంటి అంటే ఇంటెన్సిటీ అనమాట. ఇంటెన్సిటీ అండ్ కలర్, షాడో, ఈ మూడు మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, టార్గెట్ లైట్ అంటే ఒక టార్గెట్ ఉంటుంది అండ్ లైట్ ఉంటుంది అండ్ టార్గెట్ ఉంటుంది. రెండు కూడా ఫ్రీగా మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, రెండర్ చెక్ చేసుకోండి. ఇది క్లిక్ చేసుకున్నాను. ఓకే, అండ్ మెటీరియల్లోకి వెళ్ళి ఒకసారి 2 సైడ్స్ పెట్టుకుంటాను. ఫైన్. ఓకే, కూల్. నెక్స్ట్ టార్గెట్ లైట్ కాకుండా ఇంకా కొన్ని లైట్స్ ఉంటాయి అండ్ ఫ్రీ లైట్. ఓకే, ఓన్లీ లైట్ మాత్రమే ఉంటుంది అనమాట. ఇలాగ సో నా గ్రాఫిక్ కార్డ్ గట్రా బాగా సపోర్ట్ చేస్తుంది కాబట్టి నేను యాక్చువల్లీ రెండర్ కూడా చేయాల్సిన అవసరం లేదు మీకు ప్రివ్యూ చూడడానికి. ఒకవేళ మీరు గ్రాఫిక్ కార్డ్ సరిగ్గా లేకపోతే మీరు ఖచ్చితంగా చేయాలి. ఎంఎస్ పోర్టల్ అనేది ఒక పోర్టల్ అనేది అంటే మీకు వాల్యూమ్ లైట్ని చేయడానికి యూజ్ అవుతుంది. బట్ ఈ బేసిక్లో మీకు దాని గురించి చెప్పడం జరగదు. అండ్ స్టాండర్డ్. సో టార్గెట్ స్పాట్ అంటే ఏంటంటే ఒక టార్గెట్ ఉంటుంది, స్పాట్ లైట్ అనమాట. ఒక స్పాట్ లైట్ దానికి టార్గెట్ ఉంటుంది అనమాట. సో మీకు కావాలంటే లైట్ని మూవ్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం టార్గెట్ని కూడా మూవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇందులో ఈ సెట్టింగ్స్లో వచ్చేటప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాం కదా, లైట్ ఇంటెన్సిటీ షాడో ఆన్ అయితే షాడో ఆన్ అవుతుంది. అండ్ ఇంటెన్సిటీ అంటే మీకు ఎంత అనమాట, గ్లో అంటే ఎక్కువ. సో 10 పెట్టండి, మీకు అర్థమైపోద్ది, బాగా బ్రైట్గా కనబడిపోద్ది. ఓకే, ఓకే అది నేను 0.5 పెట్టానంటే స్మూత్గా ఉంటుంది. సో దిస్ బేసిక్ ఐడియా టార్గెట్ లైట్ గురించి. అండ్ కింద మీకు వెళ్ళేటప్పటికి ఫేడ్స్ కూడా తెలుస్తుంది, అట్మాస్ఫిరిక్ ఎఫెక్ట్స్. సో ఇవన్నీ స్పాట్లైట్ పారామీటర్స్లోకి వెళ్తే మీకు బేసిక్ అన్నమాట ఫేడింగ్ గట్ట యూజ్ అవుతుంది, ఎంత ఫేడ్ అవ్వాలి. సో మీరు అబ్జర్వ్ చేసినట్టు ఇక్కడ ఫేడ్ యాంగిల్ అనేది ఉంటుంది. సో ఎంత ఫేడ్ అవ్వాలి, స్మూత్నెస్ అనమాట. ఫేడింగ్ అంటే నథింగ్ బట్ స్మూత్నెస్. ఓకే, స్మూత్నెస్ కొంచెం స్మూత్గా ఉంటుంది. అండ్ ఓకే, సో లెట్ మీ డిలీట్ దిస్. సో ఇంచుమించుగా మొత్తం అన్నింటిలో కూడా అదే బేసిక్ సెట్టింగ్స్. ఓకే, ఫ్రీ స్పాట్ అంటే ఓన్లీ ఫ్రీగా ఒక స్పాట్ లైట్ మాత్రమే ఉంటుంది. ఓకే, ఇలాగనమాట. అండ్ టార్గెట్ డైరెక్ట్ అంటే ఏంటంటే జస్ట్ ఒక డైరెక్ట్ ఉంటుంది అండ్ టార్గెట్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఒక ఆప్షన్స్ మాత్రం మీకు అన్నీ సింపుల్ సేమే ఉంటాయి కాబట్టి నేను సింపుల్గా. అండ్ స్కైలైట్ అంటే కొంచెం డిఫరెంట్ అనమాట. స్కైలైట్ అనేది మీకు ఏమైనా అట్మాస్ఫియర్ ఎఫెక్ట్ కట్టినప్పుడు ఇప్పుడు టాప్ వ్యూలో దీన్ని ప్లేస్ చేయాలి. ఎగ్జాక్ట్గా ఇది ఇలా ఉండాలి. చూసారు కదా, స్కైలైట్ పెట్టడం కానీ మీకు ఎంతో చాలా డిఫరెంట్గా వస్తుంది. ఓకే, దీనికి మీరు నార్మల్ లైట్ ఏమైనా పెట్టుకుంటే మీకు చాలా బాగుంటుంది. అండ్ దీన్ని ఎప్పుడు కూడా సమ్ డిస్టెన్స్లో ఉంచండి. ఓకే, ఓకే రైట్, కూల్. సో ఇప్పుడు ఏదైనా ఓమ్ని
దీన్ని డిలీట్ చేస్తున్నాను. అండ్ ఓమ్ని అనమాట, మనకు ఎక్కువగా యూజ్ చేసేది ఇదే ఓమ్ని. అండ్ దీన్ని ప్లేస్ చేయండి. ఇది యాక్చువల్గా ఇలా ఉండదు, బట్ ఓమ్ని షాడో ఆన్ అండ్ ఇంటెన్సిటీ అనమాట. మీరు ఇక్కడ ఇంటెన్సిటీని పెంచుకున్నట్లయితే, ఇంటెన్సిటీ పెంచుకుంటే ఆబ్వియస్గా మీరు వాల్యూస్ అనేవి కూడా పెంచుకోవచ్చు. సో ఓమ్ని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. మీకు ఎక్కడైనా క్రియేట్ చేసుకోవాల్సి వస్తే ఓమ్నిని బాగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఓమ్ని అనేది మీకు చాలా ఉంటుంది, చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ సో దిస్ ద బేసిక్ థింగ్. ఇది చాలా బేసిక్ ఐడియా, ఇంకా చాలా డెప్త్ ఉంటుంది. అసలు లైటింగ్ అనేది చాలా చాలా డెప్త్ ఉంటుంది. సో నేను జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే అండ్ బేసిక్ లైట్స్ని ఎలా పెట్టాలనేది మాత్రమే చెప్పాను. సో రెస్ట్ ఇంకా మీకు అడ్వాన్స్ ట్యూటోరియల్స్లో డిస్కషన్ జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.